ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక చిన్న వర్తమానాన్ని నేను మీతో పంచుకోవాలని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడుతున్నాను. నూతన సంవత్సరము రాగానే మనం వాగ్దానాలు తీసుకుంటాము. వాగ్దానాలు మందిరములో కార్డ్స్ రూపంలో పెడితే లాటరీ పద్ధతుల్లో అనుకోవచ్చు, లేదంటే ఇంకే పద్ధతుల్లోనైనా కానీ అది తీసుకొని దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నా అవసరాన్ని బట్టి ఈ వాగ్దానాన్ని నాకు ఇచ్చాడని సంబరపడిపోతుంటాం, సంతోషపడిపోతూ ఉంటాం. చాలా సందర్భాల్లో మన అవసరాన్ని బట్టే మనకి సంబంధించిన వాక్యము కూడా కనబడుతుంది. ఉదాహరణకు ఎవరికైనా హెల్త్ బాగోలేదు అనుకోండి, నిన్ను స్వస్థపరచు యెహోవాను అని వాగ్దానం రాగానే చాలా సంతోషపడిపోతాడు. ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అనుకోండి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదను, నీ శ్రమ నుండి తప్పించేదను అనే వాగ్దానాలను బట్టి చాలా సంతోషపడుతూ ఉంటారు, ఆనందపడుతూ ఉంటారు. మంచిదే. దేవుని వాక్యాన్ని బట్టి మనము సంతోషపడటము, ఆనందించటము, దేవుని వాక్యాన్ని బట్టి మనము ఆనందముగా ఉండటం అనేది గొప్ప విషయమే, నేను కాదనట్లేదు. ప్రతి సంవత్సరము కూడా దేవుడు నాతో మాట్లాడుతాడు, దేవుడు ఈ సంవత్సరం అంతటికీ అవసరమైన ఒక వాగ్దానము నాకు ఇస్తాడు అనే తలంపు మనకున్నది. కానీ ప్రతి సంవత్సరము కూడా దేవుని యొద్ద నేను తీర్మానం చేయాలని ఆలోచన ఉన్నదా? ఈనాడు క్రైస్తవ సమాజానికి, దేవుని ఆరాధిస్తున్నటువంటి వారికి వాగ్దానమా లేక తీర్మానమా? వాగ్దానము దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్న కార్యమును గురించి దేవుడు మాట్లాడటం. తీర్మానము దేవుని కొరకు నీవు చేయాలనుకున్నది. తీర్మానము అనగానే కొంతమంది నాకు చెప్పిన విషయాలు, నేను తీర్మానం తీసుకున్నాను బ్రదర్, ఈ సంవత్సరం ఎలాగైనా బైబిల్ పూర్తి చేయాలి అని. అది తీర్మానం అనరు దాన్ని. ఎందుకంటే బైబిల్ చదవటానికి తీర్మానం తీసుకోవడం ఏంటి? నువ్వు చదవాల్సిందే. నేను ఎలాగైనా 3 పూట్ల అన్నం తింటానని తీర్మానం ఎవరు తీసుకోరు. ఎలాగైనా నేను రోజు నిద్రపోతానని ఎవరు తీర్మానం తీసుకోరు. అలాగే బైబిల్ చదువుతాననేది తీర్మానం తీసుకోవడం కాదు, చదవాలి నువ్వు. దానికి తీర్మానం తీసుకోవడం ఏంటి? నీవు అది నీ యొక్క జీవితంలో హ్యాబిట్ అయిపోవాలి. ప్రార్థన చేస్తానని తీర్మానం తీసుకుంటానని అనకూడదు. దేవుని మందిరానికి వస్తానని తీర్మానం తీసుకుంటానని అనకూడదు. బాప్తిస్మం పొందుతానని తీర్మానం తీసుకుంటానని అనకూడదు. మరి ఏ విధమైన తీర్మానాలు ప్రభు కొరకు తీసుకోవాలి అనంటే, దేవుని పరిచర్య ఇంకా ముందుకు నడిపించుట కొరకు, దేవుని కార్యములు ఇంకా నీ ద్వారా జరుగుట కొరకు, ఇంకా ఏమి నీవు చేయగలవో వాటి విషయమై తీర్మానము తీసుకోవాలి. ఉదాహరణకు సొలొమోను భక్తుడు ఒక తీర్మానం తీసుకున్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరను కట్టవలనని తీర్మానము చేసుకొని. చూడండి, ఆయన ఏమని తీర్మానము చేసుకున్నాడు? యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టాలని తీర్మానం చేసుకున్నాడట. అలాంటివి తీర్మానాలు. ఒక బ్రదర్ తీర్మానం చేసుకున్నాడు, అన్న ప్రతి నెల ఒక రోజు ఒక సేవకుని పిలిపించి మా వీధిలో సువార్త కూటం పెట్టాలి, మా ఊరిలో సువార్త కూటం పెట్టాలి. మా ఊరిలో 50 వీధుల వరకు ఉంటాయి, ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క నెల నేను కూటాలు పెట్టాలని తీర్మానం తీసుకొని అదే కోణములో నడిపించేవారిని నేను కొంతమందిని చూశాను. అది తీర్మానం అంటే. కొంతమంది మా మందిరమును ఎలాగైనా కట్టించాలి అనే తీర్మానం తీసుకుంటారు. మరి కొంతమంది మా మందిరములో ఆత్మల సంపాదన పెరగాలి, దానికి కావలసినంత కృషి నేను చేస్తాను దేవుని కృపను బట్టి అని ఒక తీర్మానం తీసుకోవాలి.
దేవుడు వాగ్దానాల కొరకు సంవత్సరం ప్రారంభంలో ఎదురు చూస్తున్నావు. దేవుడు కూడా నీ గురించి ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఏ తీర్మానం తీసుకొని పరిచర్యను ముందుకు కొనసాగిస్తావు, ఏ తీర్మానము తీసుకొని దేవుని చేత నమ్మకమైన దాసులను అనిపించుకుంటావని, ఏ తీర్మానం మీరు తీసుకుంటున్నారు? మీరు ఆలోచన చేయండి. వాగ్దానమా, తీర్మానమా? వాగ్దానము దేవుడు నీకు ఇచ్చేది, తీర్మానము దేవుని కొరకు నీవు చేసేది. కనుక సంవత్సర ప్రారంభములోనే ఈ సంవత్సరము, ఈ 2025 సంవత్సరము దేవుని కొరకు నేను ఈ విధముగా వాడబడతాను, దేవుని కొరకు నేను ఈ విధముగా పనిచేస్తాను, ఎర్లీగా దేవుని మందిరానికి వెళ్తాను, అన్ని అరేంజ్మెంట్స్ నేను చేస్తాను అని ఒక తీర్మానము తీసుకొని దేవుని కొరకు మీరు జీవించాలి, దేవుని కొరకు మీరు బ్రతకాలి. కనుక వాగ్దానము, తీర్మానము నీవు నిర్ణయించుకో. నేనైతే 2, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, దేవుని కొరకు నేను తీర్మానం తీసుకున్నాను. మీరు కూడా దేవుని కొరకు ఒక తీర్మానము తీసుకునండి. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.